ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చిందనేది ఒక సామెత. అది ఇప్పుడు ట్రంప్ కి సరిగ్గా సరిపోతుంది. ఇండియాలో మోదీ పుటిన్ తీసుకున్న సెల్ఫీ అమెరికాలో పెద్ద చర్చకు దారితీసింది. అది అమెరికా కాంగ్రెస్ లో విమర్శల కాకరేపింది. ట్రంప్ ఫారెన్ పాలసీకి ఫెయిల్ మార్కులు వేయడమే కాకుండా రిమార్కులు కూడా ఇచ్చి పడేశారు. ఇండియాపై ట్రంప్ అనుసరిస్తున్న వైఖరిని అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు తీవ్ర స్థాయిలో తప్పుపట్టారు. సరిగ్గా ఇదే టైంలో ట్రంప్ కి మన ప్రధాని మోదీ ఎందుకు ఫోన్ చేశారు? ఒకే ఒక్క సెల్ఫీ అమెరికాలో ట్రంప్ కి కుల్ఫీ. నలుగు పెట్టి 4 వాయించేసిన కాంగ్రెస్ ఫారిన్ పాలసీలో ట్రంప్ ఫెయిల్ అని డిక్లేర్. రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన అమెరికా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఆ పర్యటన భారత ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ల మధ్య స్నేహబంధాన్ని మరోసారి ప్రపంచానికి వెల్లడి చేసింది. పుతిన్ భారత్ లో దిగగానే మోదీ ఆయనకు స్వాగతం పలికి కారులో కలిసొస్తున్నప్పుడు వాళ్ళిద్దరూ తీసుకున్న సెల్ఫీ వైరల్ అయింది. ఇప్పుడు అదే ఫోటో అమెరికా రాజకీయాల్లో కలకలం రేపుతోంది. (2022) రష్యా యుక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత పుతిన్ భారత పర్యటనకు రావడం ఇదే తొలిసారి. ఢిల్లీలోని పాలెం విమానాశ్రయంలో పుతిన్ దిగగానే ఆయనకు రెడ్ కార్పెట్ స్వాగతం లభించింది. ఆయన మోదీ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఇద్దరు తమ కాన్వాయ్లో వదిలిపెట్టి టయోటా ఫార్చ్యూనర్ లో ప్రధాని అధికారిక నివాసం వరకు కలిసి ప్రయాణించడం చర్చనీయాంశమైంది. ఆ కార్ రైడ్ నా ఆలోచన, మా స్నేహానికి చిహ్నం. ఆ సమయంలో మేం మాట్లాడుతూనే ఉన్నాం. చర్చించుకోవడానికి ఎప్పుడూ ఏదో ఒక అంశం ఉంటుందని రైడ్ గురించి పుతిన్ పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్ పై అమెరికా భారీగా సుంకాలు విధించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. అది మొత్తం ప్రపంచం దృష్టిని ఆకర్షించిన క్షణమైంది. ఆ ఒక్క సెల్ఫీ ఎన్నో అర్థాలని వెల్లడిస్తోందని అమెరికా చట్టసభ సభ్యురాలు సిడ్నీ కమలాగద్దు హెచ్చరించారు. భారత్ పై ట్రంప్ యంత్రాంగం వైఖరిని ప్రశ్నించిన ఆమె ట్రంప్ విధానాలు ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక విశ్వాసాన్ని, పరస్పర అవగాహనను దెబ్బతీస్తున్నాయని మండిపడ్డారు. అవి అమెరికాకే హాని చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు ఆమె. అమెరికా వ్యూహాత్మక భాగస్వాముల్ని శత్రువుల చేతిలోకి నెట్టడం ద్వారా మీకు నోబెల్ రాదు అంటూ ట్రంప్ ని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా వాషింగ్టన్ మేల్కొనాలని పిలుపునిచ్చిన ఆమె అమెరికా వ్యవహార శైలి భారత్ ను రష్యా వైపుకు నెట్టివేస్తోందని విమర్శించారు. ట్రంప్ విధానాలపై అమెరికా కాంగ్రెస్ లో అసంతృప్తి అగ్గి రాజుకుంటోంది. ట్రంప్ టారిఫ్లతో అమెరికా, భారత ప్రజలు సవాళ్లు ఎదుర్కొంటున్నారని చట్టసభ సభ్యురాలు ప్రమీలా జైపాల్ పేర్కొన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను, అమెరికా వ్యాపారాల్ని దెబ్బతీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ అమెరికా సంబంధాలపై అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ అమెరికా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ధ్రువ జైశంకర్ మాట్లాడారు. పాకిస్తాన్ సైనిక నాయకత్వంపై ట్రంప్ యంత్రాంగం చూపిస్తున్న అభిమానాన్ని ప్రశ్నించిన ఆయన భారత్ కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ఎగుమతి చేసే పాక్ తో ఇలాంటి సంబంధాల్ని వ్యతిరేకించారు. భారత్ వేగంగా వృద్ధి చెందుతోన్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటని మరో చట్టసభ సభ్యుడు బిల్ హుయిజంగా అన్నారు. స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్ పరిరక్షణకు భారత అవసరాన్ని నొక్కి చెప్పారు. ఈ రెండు దేశాల సంబంధాలు వ్యాపారపరమైనవి మాత్రమే కావన్నారు. భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై హౌస్ ఫారిన్ అఫైర్స్ సౌత్ అండ్ సెంట్రల్ ఏషియా సబ్ కమిటీ ముందు వీళ్లు తమ ఆందోళన వ్యక్తం చేశారు. ట్రంప్ కు వ్యతిరేకంగా అమెరికా కాంగ్రెస్ లో రాజుకున్న ఈ అసంతృప్తి అగ్గి ఎటు దారితీస్తుందో చూడాలి. కాంగ్రెస్ సభ్యులు తలంటు పోయడంతో భారత్ మ్యాటర్ లో ట్రంప్ వైఖరిలో మార్పు ఏమైనా వస్తుందేమో కూడా చూడాలి.